తన ఊరు పేరుని ఇంటి పేరుగా పెట్టుకుని చాలా సంవత్సరాల నుంచి చాలా వీడియోస్తో మనందరిని ఎంటర్టైన్మెంట్ ఇస్తూ అటు సింగర్గా అటు ఇన్ఫ్లుయెన్సర్గా మంచి ఎంటర్టైనర్గా బెజవాడ బేబక్క. వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ళమ్మంటరా ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి కోతిలో పడొద్దురా. గాంధీ తాత అందరికీ తాత అయినట్టు మీరు కూడా అందరికీ బేబక్క అయిపోయినట్టు. మొత్తం యూనివర్సల్ బేబక్క. ఎక్కడ కాన్స్టెంట్గా అటు సింగరా యాక్టరా లేదంటే ఇన్ఫ్లుయెన్సరా ఇప్పుడు కట్ చేసి మళ్ళీ బిగ్ బాస్ అనుకోకుండా అవుతుంది ధనుష్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఆల్ ఆఫ్ దిస్. చాలా వరకు నాకు అసలు గోల్ ఏంటి, ఏమవుదామని. నేను ముసల్దాన్ని అయిపోయే వరకు కూడా, ఓల్డ్ ఏజ్ లో కూడా, ఒకవేళ నేను అమెరికాలో ఉన్నాను అప్పుడు. వాట్ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ మీరు ఫాలో అయ్యేది? బీ హ్యాపీ, కీప్ అదర్స్ హ్యాపీ. My love, my affection, my friendship is all 1000% genuine. People should deserve to be my friend. ఇప్పుడు వెళ్తున్న షోకి మీలో ఉన్న అన్ని యాంగిల్స్ని వాళ్ళు ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేస్తారు. If they are nice to me, I'll be nice. They're up the wrong side, I will also. సో ఎన్ని వీక్స్ వరకు ఉంటారన్న కాన్ఫిడెన్స్ ఉంది మీకు? 100 రోజులు ఉండాలని అనుకునే వాళ్ళు ఒక వారం రోజులు రావచ్చు, వారం 2 వారాలు ఉంటారు అనుకునే వాళ్ళు లాస్ట్ వరకు వెళ్ళి కప్పు కొట్టుకొచ్చిన వాళ్ళు. సో యూ నెవర్ డూ. అంటే విన్నర్ అవుతారని కాన్ఫిడెన్స్ లేదు? కాన్ఫిడెంట్గా ఉండు, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. కాఫీ కప్తో వస్తానన్నా బాగానే ఉంది, ఆ కప్పుతో వస్తానన్నా అది ఓవర్ కాన్ఫిడెన్స్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు గెస్ట్ బెజవాడ బేబక్క. సో తన ఊరు పేరుని ఇంటి పేరుగా పెట్టుకుని చాలా సంవత్సరాల నుంచి చాలా వీడియోస్తో మనందరిని ఎంటర్టైన్మెంట్ ఇస్తూ అటు సింగర్గా అటు ఇన్ఫ్లుయెన్సర్గా ఒక మంచి ఎంటర్టైనర్గా మనందరికీ ఇప్పుడుదా ఇన్స్టాగ్రామ్లో మనం చూస్తూ వచ్చాము. ఆ 1 మినిటే కాకుండా ఇప్పుడు హౌస్లో 24/7 ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. సో ఆల్మోస్ట్ ఇప్పటికే తన ఎంటర్టైన్మెంట్ మీరు చూస్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అసలు తను ఎవరో తెలుసుకోవడం కోసం ఇంటర్వ్యూ ప్లాన్ చేశాను అనమాట. గేమ్ అతను లేట్ చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. హాయ్ బేబక్క. హాయ్ ధనుష్. అస్సలు గ్యాప్ లేకుండా అలవాటు అయిపోయింది. ఒక యారో లాగా వేసావు. అంటే మీ వీడియోస్కి ఎట్లా గ్యాప్ ఇవ్వట్లేదు కాబట్టి డైలీ ఏదో ఒక వీడియోతో ట్రెండింగ్ టాపిక్ తో ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటున్నారు కాబట్టి మాకు కూడా అంతే అంటావా? వచ్చేసి అంటే నేను చాలా మందిని చూస్తూ ఉంటాను. అంటే గాంధీ తాత అందరికీ తాత అయినట్టు మీరు కూడా అందరికి బేబక్క అయిపోయినట్టు. మొత్తం యూనివర్సల్ బేబక్క. ఇన్స్టాగ్రామ్ లో కూడా అదే పేరు పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? అంటే మన ఆంధ్ర సైడ్ ప్రతి ఇంట్లోనే ఒక బేబమ్మ బేబక్క ఉంటారు కదా, అట్లా కనెక్ట్ అవుతారని చెప్పి ఆ క్యారెక్టర్ ఒకటి నేను క్రియేట్ చేశాను. ఇంకా ఆ క్యారెక్టర్ నా పేరు అయిపోయింది, ఇంకా అదే కంటిన్యూ అయిపోయింది. ఇంకా ఎక్కడ కాన్స్టెంట్ గా సింగరా యాక్టరా లేదంటే ఇన్ఫ్లుయెన్సరా ఇప్పుడు కట్ చేసి మళ్ళీ బిగ్ బాస్ ఏంటి చేంజెస్, వేరియేషన్స్? అంటే చిన్నప్పుడు బేబీగా ఉన్నప్పుడు డాడీ ఒకటే మాట చెప్తుండేవారు, తల్లి నువ్వు ఇది అది అది ఇది అని కాదు, మల్టీ టాలెంటెడ్ హ్యూమన్ బీయింగ్ గా ఉండాలని చెప్పి ఉన్నారనమాట. ఓకే, ఏంటి ప్లాన్ చేసుకుంటూ అవుతున్నాయా లేదంటే గో విత్ ఫ్లో ఓన్లీ ఆల్వేస్. నువ్వు బాగా స్కెడ్యూల్లో బాగా టైంకి వస్తావు. పంక్చువాలిటీ ఈజ్ ఈక్వల్ టు ధనుష్. బాగా 10 minutes ముందే వచ్చాయి. ఇప్పుడు నిజం చెప్పు, 1 hour యూ నీడ్ టు బి పనిష్డ్. సో చూడు, ఎస్ అంటే పక్కన టాపిక్ కూడా చేంజ్ చేయాలి. నా మీదకి వస్తున్నప్పుడు ఆబ్వియస్గా చేంజ్ చేయాలి. చెప్పు. సో చేంజెస్ ఏంటంటే ప్లాన్ ప్రకారమా లేదంటే అనుకోకుండా అవుతున్నాయి కంటిన్యూ చేసి? అనుకోకుండా అవుతుంది ధనుష్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఆల్ ఆఫ్ దిస్. చాలా వరకు అలా ఈవెన్ లాఫ్టర్ ఛాలెంజ్ లో యాజ్ అ స్టాండప్ కమెడియన్ చాలా యాంకరింగ్ ఒక 700 షోస్ ఏమో అనుకో అలా కొట్టుకెళ్ళిపోతున్నా ఈ ప్రవాహంలో. మరి ఏం జరిగిద్దేమో తెలియదు. మొత్తానికి బాగానే ప్రయాణం అయితే సౌకర్యంగా సవ్యంగా ఒక అదిగా జరుగుతుంది. నాకు అసలు గోల్ ఏంటి, ఏమవుదామని? అంటే ఇది అది అనుకునే బదులు ఎలాగూ భగవంతుడు మనకు ఒకటి రాసి ఉంచుతాడుగా, ఇదే అవుతామని అదే అవుతా. ఎందుకు అనుకోవడం? అలా ఏం లేదు. ఎంటర్టైనర్ బేసికలీ. ఐ వాంట్ బి an entertainer. అసలు ఈ ఫ్లో ఎక్కడ స్టార్ట్ అయింది అని? లాంగ్ టైం ఎక్కువ ధనుష్. పర్ఫార్మింగ్ ఇన్ US ఆల్సో కదా. అయితే నువ్వు ఇందాక అన్నావు కదా గోల్ ఏంటని. నేను ముసల్దాన్ని అయిపోయే వరకు కూడా, ఓల్డ్ ఏజ్ లో కూడా, ఒకవేళ నేను అమెరికాలో ఉన్నాను అప్పుడు, అక్కడ మాకు ముసలోళ్ళందరికీ ఏంటంటే చక్కగా ఈ బింగో క్లబ్స్ అని ముసలోళ్ళ క్లబ్స్ ఉంటాయి, అందులో కూడా యాంకరింగ్ చేయాలి ముసలోళ్ళందరినీ చేర్చి. దట్ ఈస్ మై గోల్.
అక్కడ కూడా సో ఫైనల్ గోల్ యాంకరింగ్. ఏదో ఒకటి ఇలా ఎంటర్టైన్ Entertain. చేస్తూ, అది యాంకరింగ్ అవ్వాలి, సింగింగ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐ వాంట్ బి అన్ ఎంటర్టైనర్, దట్స్ ఇట్. బట్ ఎందుకు ఈ షోస్ కానీ వెళ్ళి పోయేటప్పుడు ఎముడితో కూడా చక్కగా ఏమా మీరు ఆ రీజన్ చూసారు, ఈ రీజన్ కవర్ చేశారా, ఓకే ఓకే. నాకు అర్థమైంది. నేను క్వశ్చన్ కూడా అడగనవ్వకుండా సో ఈ ఇంటర్వ్యూ కూడా ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు అంతే కదా? లేదు నువ్వు ఏం కావంటుంది అడుగు. కాదు నిజంగానే ఎప్పుడు వచ్చి నన్ను తీసుకెళ్తా ఉంటారు, యమా అన్ని ఏరియాలు మీరు కవర్ చేశారా, ప్రాణులు ఉన్న ఏరియాలన్నీ మేము కవర్ చేసాం అనుకుంటూ సరదాగా అది కూడా ఎంటర్టైనింగ్ వెళ్ళిపోవచ్చు. అదే సీరియస్గా ఆలోచించుకోకూడదు ఇలాంటి. రిటర్న్ టికెట్ ఎప్పుడో ఉండుంటుంది కదా నాకు. మరి సో లైఫ్లో నమ్మే ఫిలాసఫీ ఏంటి? ఎంజాయ్ ఎవ్రీ మినిట్, బీ హ్యాపీ. కాకపోతే కొంచెం కొద్దిగా ఇంకొంచెం డిసిప్లిన్గా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. బట్ ఎల్స్ వైజ్ బీ హ్యాపీ, కీప్ అదర్స్ హ్యాపీ. సో వాట్ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ మీరు ఫాలో అయ్యేది? నేను అదే ఎవ్రీ మినిట్ ఐ హ్యావ్ టు బీ హ్యాపీ. సింపుల్గా ఉంటుంది నా లైఫ్. వెరీ ఫ్యూ ఫ్రెండ్స్. నా టైం చాలా వాల్యుబుల్ నాకు. ఈవెన్ నా స్నేహం కూడా వాల్యుబుల్. ఎందుకంటే నేను టైం ఇచ్చినా అలాగే క్వాలిటీగా ఇస్తాను, స్నేహం చేసినా అలాగే క్వాలిటీగా ఇస్తాను. మై లవ్, మై ఎఫెక్షన్, మై ఫ్రెండ్షిప్ ఈజ్ ఆల్ 1000% జెన్యూన్. సో పీపుల్ షుడ్ డిజర్వ్ టు బీ మై ఫ్రెండ్. నేను ఫ్రెండ్షిప్ చేశానంటే ఫర్ ఎవర్ ఉంటుంది అది. అలా ఊరికే లొల్లా ఈ స్నేహాలు నాకు ఇష్టం లేదు. నా వల్ల వాళ్ళు బాగుపడాలి, వాళ్ళ వల్ల నేను బాగుపడాలి, ఒకరికొకరు నేర్చుకోవాలి. అంతేగాని రండి ఇద్దరం కలిపి బలాదూరు తిరుగుతాం. నో, I have to come up in life. My friends actually relate to me and I should relate to them. అవునా కాదా? ఎదగాలంటే మన ఇన్స్పైర్ చేసే ఫ్రెండ్స్ ఉండాలి, కానీ మనని రా పా ఇవన్నీ వద్దు అని తిరిగే నో, ఐ డోంట్ ఎంకరేజ్ దాట్. సో ఇంటర్వ్యూస్ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా మొత్తం ఒక హ్యాపీ సైడే మాకు ఎప్పుడు బేబక్క దగ్గర నుంచి కనిపించింది. రైట్. సో ఈ జర్నీలో ఎప్పుడు స్ట్రగుల్స్ కానీ ఇవేం ఫేస్ చేయలేదు? అయ్యో ఎవరు ఫేస్ చేయరు. నువ్వు చేయలేదా? నువ్వు చేసావా? కెమెరామెన్ మీరు కూడా చేస్తారా? మీరు చేస్తారు కదా, నేను చేశా. కాకపోతే నేను కెమెరా ముందు అది పెట్టను. ఎందుకంటే జనాలు నా ప్రొఫైల్లోకి వచ్చేది కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం. వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్లో వాట్ ఎవర్ టెన్షన్స్ దే గో త్రూ, లాట్ ఆఫ్ పీపుల్ కమ్ అండ్ టెల్ అక్క నేను పడుకునే ముందు చూస్తా నీ వీడియోలో, వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది, మొత్తం డేలో ఉన్న టెన్షన్ అంతా పోద్దని. ఆ టెన్షన్ అయిపోయినాక చూసే నా వీడియోల్లో నేను ఫ్రెండ్స్ ఇవాళ నాకు ఇలా జరిగింది, నా ఫ్రెండ్ ఇలాంటివన్నీ పెట్టాను ఏంద్ర సామే అనుకుంటారు. సో ఐ ఓన్లీ షో మై ఇన్స్పైరింగ్ సైడ్, మై బెస్ట్ సైడ్ అండ్ సంథింగ్ విచ్ కెన్ మోటివేట్ పీపుల్ అండ్ కొంచెం ఎంటర్టైన్. నా సాడ్ సైడ్ నాకు ఉండదా? నేను మనిషేగా, అది లేకపోతే నేను మనిషే కాదు. కాకపోతే నేను సింబాగా చెప్పుకుంటా, మీరు మీ ఇంట్లో అలా చెప్పుకుంటారు. సింబా మంచి కింద ఉంది, క్యాట్ కాదు, ఇట్స్ మై బేబీ. అక్కడ కూర్చుంది వెనకాల. కనిపించింది కెమెరాలో. ఇప్పుడు వెళ్తున్న షోకి మీలో ఉన్న అన్ని యాంగిల్స్ ని వాళ్ళు ఖచ్చితంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తారు. సో అక్కడైనా చూపించబోతున్నారు మీ సాడ్స్? అంటే వాట్ యు గోయింగ్ త్రూ యువర్ ఐ గో విత్ ద ఫ్లో. అంటే ఫిల్టర్స్ ఎందుకు అంటే, సి ఇట్స్ అ ప్లేస్ వేర్ ఈవెన్ దే వాంట్, ఇట్స్ అ రియాలిటీ షో. రియల్గా ఉండమనే కదా. నాకు ఎలా అనిపిస్తే అలా ఉంటా. అలా అని పక్కన వాళ్ళని అడ్డంగా ఏమైనా అంటాం అవి నేను జనరలీ కూడా చేయను. సో ఐ మట్ నాట్ బీ ఆన్ దాట్ సైడ్. చూద్దాం. If they are nice to me, I'll be nice. They rub the wrong side, I will also. మనం ఇలా కూర్చోలేము కదా. గాంధీ గారు మనోరాలు గొడవ పడతారు, కొంచెం బాగానే ఫైటర్. రోడ్డు మీద అన్యాయం జరుగుతుంది అనుకో, నాకు జరగకపోయినా వెళ్ళి వాళ్ళని వేసుకుని తిడతాను. ఐఎమ్ లైక్ దాట్. అవన్నీ నేను ఎప్పుడూ అక్కడ కెమెరాలో వీడియోస్లో చూపించాను. కానీ ఒకసారి ఒక మంచి ఇన్సిడెంట్ అయ్యింది. వేరే స్టూడెంట్స్ 4 ఉన్నారు కార్లో. ఒక లారీని దే ఆర్ ట్రైంగ్ టు ఓవర్టేక్, పిచ్చిగా డ్రైవ్ చేస్తున్నారు. నన్ను ఓవర్టేక్ చేసి ఇంకేమన్నా ఓవర్టేక్ చేసి ఆ లారీని కూడా ఓవర్టేక్ చేస్తున్న ఆ ఇదిలో వాళ్ళ కార్ మిర్రర్ కాస్త లారీకి తగిలింది. సో మిర్రర్ కొట్టుకుపోయింది. అసలు అక్కడ లారీ అతను తప్పలేదు. అయితే వాళ్ళు ఏం చేశారంటే ముందలకి వెళ్ళిపోయి కావాలని ఆ లారీని ఆపి, అంటే ఆ లారీ అతను ఏదో చేశాడు అన్నట్టు దిగి వచ్చి అతని పైన కూర్చుంటాడు కదా, పైన అక్కడికి ఎక్కి కొట్టారు. కొట్టి అదే కాదు, కిందకి దించి పొదల్లోకి తీసుకెళ్ళి ఐరన్ రాడ్తో అబ్బాయిని కొట్టారు. ఇవి నేను అనుకోకుండా కొన్ని వీడియో డ్రైవ్ చేస్తూ నాకు ఎక్కడో తేడా కొట్టి వీడియో తీసా. ఆ లారీ కన్నా కొంచెం ముందు, వాళ్ళ కార్ కన్నా ముందు నేను నా కార్ ఆపి బ్యాక్లోంచి వాళ్ళు ఏం చేస్తున్నారు రికార్డ్ చేశా కొంచెం. ఆ తర్వాత ఈ పాపం లోపల తీసుకెళ్లారు, జనాలందరూ కుమ్ముగూడారు, పోలీసులు కూడా వచ్చారు. పోలీసులు వచ్చినాక ఎవరు ఏం మాట్లాడరుగా. నేను వెళ్ళి పోలీసు వాళ్ళతో చెప్పా, వాళ్ళతో మీరేం చేశారో మొత్తం నేను రికార్డ్ చేశా, మీరే ఫాలో వీళ్ళదే తప్పండి. లారీ అతను పాపం అతను బాగానే వెళ్తున్నాడు, వీళ్ళు కావాలని ఇట్లా చేసి వాళ్ళే గుద్దించుకొని
ఇట్లా చేశారు అండ్ మీరు పొదల్లోకి తీసుకెళ్ళటం ఇలా అబ్బాయిని కొట్టడం నాకు అన్నీ తెలుసు. పాప అబ్బాయి చెయ్యి కొట్టారు. అయ్యో! అతనికి కాంపెన్సేషన్ ఇప్పించాలి. అతని వీళ్ళ మీద నేను అన్నా, నాకు దగ్గర ఈ వీడియో ఉంది, వాళ్ళ నలుగురు, ఇది నేను మీడియాకి ఇస్తా. నో మేడం సారీ, అపాలజైజ్ టు హిమ్. అందరినీ ఆ లారీ, ఇది ఏ ఇంటర్వ్యూలో చెప్పలా, ఆ లారీ డ్రైవర్కి అపాలజైజ్ చేయించి అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి, హాస్పిటల్ నుంచి ఆ లారీ డ్రైవర్ నాకు ఫోన్ చేస్తాడు, అమ్మ మేడం ఇట్లా పైసలు ఇచ్చినారమ్మా, ట్రీట్మెంట్ కూడా చేయించుకోమన్నారని. దేర్ యూ గో. నేను ఇవన్నీ చెప్పకపోతే పోలీసులు ఏం చేసేవాళ్ళు పాపం తెలియదు కదా, జనరలీ పెద్ద బండిని మిస్టేక్ అనుకుని తీసుకెళ్ళిపోతారు. యాక్చువల్లీ నా దగ్గర అన్ని వీడియోస్ లేదు, ఎందుకంటే తీయలేకపోయాను, కానీ ఉన్నాయని చెప్పా. స్కిల్స్ బాగానే ఉన్నాయి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు బిగ్ బాస్ హౌస్ లో. బట్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ, ఐ స్టిల్ హ్యావ్ దట్ వీడియో, ఐ నెవర్ పోస్టెడ్ ఇట్. ఆ చేజింగ్, దాని తర్వాత కూర్చుని ఇలా జరిగిందని వాళ్ళు నన్ను బతిమాలుకున్నారు, మేడం మేము స్టూడెంట్స్ అయితే మరి మీ లిమిట్లో ఉండాలి, మీరు ఇలా ఎందుకు చేశారు, ఈ వీడియో నేను బయట పెడతాను కావాలంటే, వద్దు మేడం అని. పోన్లే, ఇంకెప్పుడైనా ఇలాంటి చేశారో తాట తెస్తా, నేను ఒక పోలీస్ ఆఫీసర్ లాగాలని. అంటే సారీ మేడం వాళ్ళేమనుకున్నారు, నేను ఎవరు మఫ్టీలో ఉన్న పోలీస్ అనుకున్నారేమో నన్ను. అలా బిహేవ్ చేశా. ఇంకోటి, మన హైటెక్స్ మా ఇంటికి వచ్చేటప్పుడు హైటెక్స్ జంక్షన్ లోంచి వచ్చావు కదా, ఆర్చ్ లోంచి, మధ్యలో మనకి చెట్లన్నీ వేసారు, కుండీలు కూడా పెడతారు, ఇంత కుండీలు జంక్షన్ లో. ఆ రోడ్డు మొత్తం కుమార్లోకి వచ్చాక మొత్తం ఈ 1 కిలోమీటర్ కుండీలు పెడతారు. అర్ధరాత్రి బాలాదూరు తిరుగుళ్ళు అంటే వెళ్ళి కొంచెం ఇడ్లీ దోశలు తింటాం, ఇది ఇష్టం కదా. సో బయటకు వెళ్ళి నేను అలా తింటూ ఇంటికి వస్తుంటే ఒకళ్ళ కుండీలు దొంగలిస్తున్నారు, ఆటోలో పెట్టుకుని పట్టుకుపోతున్నారు కుండీలు. ఒరే ఇవి కూడా పట్టుకుపోతారా రా కుండీలు, రా మీరేం చేసుకో, ఇంత ఉన్నాయి, అవి కూడా అమ్ముకుంటారేమో. నేనేం చేశాను తెలుసా, వాళ్ళు కూడా చేసి వీడియో తీసి ఆపి, అప్పుడు వీడియో ఇలా ఆపేసాను, వాళ్ళ ముందు ఇలా ఆపి క్యా కర్ రా హా, నికాల్ సబ్, ఫోన్ చేయనా పోలీసులు ఫోన్ చేయనా, అదే నై మేడం నికాల్. దగ్గరుండి కుండీలు మళ్ళీ ఎక్కడి నుంచి తీయించారు, అక్కడి నుంచి పెట్టించి ఇంటికి వచ్చా. ఝాన్సీ లక్ష్మీబాయి లాగా లేడీ ఫైటర్. కింద కూడా మా ఇంటి ఎదురుకుంటా కన్స్ట్రక్షన్ అర్ధరాత్రి చేస్తున్నారు ధనుష్. నాట్ సపోజ్ టు డూ కన్స్ట్రక్షన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ వేర్ ఇట్స్ డిస్టర్బెన్స్. 2 o'clockకి కొంచెం చేస్తుంటే నేను వెళ్ళి కిందకి వెళ్ళి చెప్పినా కూడా వినట్లేదు. పోలీసులు వెళ్తున్నారు ఇటు, పోలీసులు లాపా, మీరు వాళ్ళు తిట్టండి, వాళ్ళకి చెప్పండి ఆపండి, ఇట్స్ ఇల్లీగల్ అంటే వాళ్ళు పాపం చక్కగా చెప్తున్నారు మంచిగా, బాబు ఇట్లా అంటే మీరు ఇట్లా కాదండి, ఎంత మీరు ఫ్రెండ్లీ పోలీస్ అక్కడ రాసి ఉంటుంది కదా, మీరు ఎంత ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఎంత ఫ్రెండ్లీగా ఉండకండి, మీరు తిడతారా లేదా వాళ్ళని అని చెప్పినాక వాళ్ళు ఆపారు. అట్లా అన్యాయం ఎక్కడైనా ఉంటే సహించేది లేదు, భరించేది లేదు, యాక్షన్ తీసుకునేదే. మరి ఏం జరుగుద్ది, మేమేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లోపల, వాట్ కైండ్ ఆఫ్ కాంటెంట్, లెట్ ఇట్ బి ఎ సర్ప్రైజ్. అన్ని ముందే చెప్తారా, ముందే ఎలా ఆడుతున్నాను కూడా చెప్పేస్తా. అట్లా కాదు, ఎలాంటి బేబక్క మేము చూడబోతున్నాం హౌస్ లో, అలాంటి బేబక్కే చూసారా ప్రీవియస్ సీజన్స్? ఎక్కువ చూడకూడదు ధనుష్ ఎప్పుడు కూడా. ఇఫ్ యూ వాచ్ టూ మచ్ యూ విల్ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏమంటారు, ఒకలాంటి బ్రెయిన్, మన బ్రెయిన్కి ఓ ఇలా జరిగితే ఇలా జరుగుద్ది అన్న ఒక వస్తుంది. అలా లేదు, కొంచెం చూశాను గేమ్ ఎలా చేస్తారో, కొన్ని ఎపిసోడ్స్ హైలైట్ చూసా అంతే. ఐ వాంట్ గో విత్ అ ఫ్రెష్ మైండ్ సెట్. ఇస్తారు కదా టాస్క్లు, జనాలు కూడా ఉంటారు కదా, అందరితో చక్కగా మంచిగా ఉందాం, బాగా మాట్లాడదాం, గేమ్లు ఆడదాం, ఆ మధ్య బదులు నవ్విద్దాం. వాళ్ళు ఒకవేళ బెంగగా ఇంట్లో వాళ్ళని, నాకంటే ఏకాకి ఏక్ నిరంజన్ కదా, ఎవరు మనం మిస్ అయ్యే వాళ్ళు ఉండరు, మనం కూడా మిస్ అయ్యేది ఉండదు. మా అమ్మ నేనంటావా షీ అండ్ మీ టామ్ అండ్ జెర్రీ, ఎక్కడున్నా బాగానే ఉంటాం, ఎటు వచ్చి సింబానే నేను మిస్ అవుతా. సో లోపలికి వెళ్ళాక వాళ్ళు ఎవరైనా మిస్ అయితే ఐ విల్ బీ దట్ లీనింగ్ షోల్డర్. నేనున్నా తమ్ముడు, నేనున్నా చెల్లి, ఐ విల్ బీ లైక్ దట్. బాగానే ఉందిగా. ఎందుకు ఇంకా పెళ్లి మీద లెట్ ఇట్ బీ లైక్ దిస్, ఆల్వేస్ హ్యాపీలీ సింగిల్. ఎందుకు హ్యాపీ లైఫ్, మంచి ఫైనాన్షియల్ గా కూడా బాగానే వద్దు, అవసరం లేదు, కొన్ని ఇలా సింగిల్ గా ఉంటేనే బెస్ట్. తెలుసు ఎందుకు ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది పెళ్లి చేసుకోకపోవడం? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకులే కానీ, ఏ ఉన్నాయిలే నెక్స్ట్. ఇప్పుడు ఆగు, నేను లోపలికి వెళ్ళొచ్చాక మనం ఒక డీటెయిల్ ఇంటర్వ్యూ అన్నావా లేదా, చెయ్యవా సరే చెయ్యనంటే ఓకేలే. సో వద్దు అంత ఇమోషనల్లీ వద్దు, ఇప్పుడు కాదు విను, అందుకనే మనం ఫన్ గా 2-3 మంచి క్వశ్చన్స్ షోకి సంబంధించి ఇలాంటి లైట్ చేసి. సరే కొన్ని లోపలికి వెళ్ళాక ఎవరితోనే కనెక్షన్స్ వస్తే లవ్ చేసే ఉద్దేశం ఏమన్నా? అలాంటి ఎందుకులే అమ్మా,
ఎందుకు అసలు అలా ఉంటే ఇక్కడే ఇక చేసేదేదో బయట ఇక్కడ ఉన్నప్పుడే చేసేదాన్ని కదా. వెళ్ళి అన్ని కెమెరాల ముందు అక్కడే చేయాలి లవ్వు. చేయగా ఏదో పెద్ద అదేదో అంటారే సరే వాట్ ఎవర్ సామెత గుర్తు రావట్లేదు. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఆల్మోస్ట్ మీకు స్టార్టింగ్ నుంచి ప్రతి వీడియోని ఎంటర్టైనింగ్ గా తీసుకుని వాళ్ళు డిప్రెషన్ లో ఉన్నా ఏమున్నా కూడా మీ వీడియోస్ అట్లా చూసి ఎంజాయ్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ గాట్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్? అక్క మీరు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటారు అక్క. మేము మీ వీడియోస్ చూస్తే మా అంటే టెన్షన్స్ అవన్నీ కూడా పోతాయి అక్క. సో యు ఆర్ అ రిలీఫ్ ఫ్యాక్టర్ ఫర్ అస్. నువ్వు అనే మనిషి బాగుండాలక్క. మాకెందుకో మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, మా అక్కలాగా, మా చెల్లిలాగా అలా అనిపిస్తావు అక్క. నిన్ను చూస్తే కూడా బయట కొత్తగా అనిపించలేదు. అంటే చాలామంది వచ్చి బయటకు కూడా అక్క నువ్వు భలే నేను చెప్పింది సత్యం, బెల్లు కూడా మోగింది. కట్ చేయద్దు ఈ షార్ట్. ఇప్పుడే ఈ బొకే అలా వచ్చింది అనుకుంటున్నారా? షార్ట్ కొంచెం ఎడిట్ చేశారు, కానీ మా ఫ్రెండ్ నేనే ఫస్ట్ బొకే ఇవ్వాలని పరిగెత్తుకుని చాలా ఒక గంటన్నర దూరమా షీఈ్ వాచింగ్ ఫ్రమ్ దేర్. థ్యాంక్ యూ. నేనే చెప్పాను ఇంటర్వ్యూ మొదలు బొకే ఇవ్వమని. తీసుకున్నావా క్రెడిట్? యుట్టుకుడు ఓకే. ఇది బాగుందండి ఫ్రేమ్కి. ఇందాక నుంచి ఆయన ఇట్టిట్ట అంటారు, అంటే జుట్టు సరి చేసుకోమని. ఇట్టిట్ట అంటారు అంటే ఇటు సైడ్ సరి చేసుకోమని. నాకు ఒక్కోసారి కన్ఫ్యూజన్, ఏమంటున్నాడు అర్థం కాదు. వినపట్లేదా? జుట్టు సరి చేసుకోవాలా, మళ్ళీ ఇప్పుడేమో ఫోన్లు తీయాలంట, రిమోట్ తీయాలంట. ఉండండి, మీరు నా మీద ఉన్న కాన్సన్ట్రేషన్ అసలు వీటి మీదకి ఎందుకు వస్తుంది మీకు? కాదు, ఇట్లా న్యాచురల్ గానే కంటెంట్ క్రియేట్ చేస్తారా, లేదంటే ప్లాన్ చేసుకుని స్క్రిప్ట్ రాసుకుని? కదా మీరు ఇలాంటి కాదు. ఈస్ డూయింగ్ బ్రహ్మానందం గారిలా చేశారు. ఇప్పుడు నవ్వు ఆపుకుంటున్నారు కదా అంటే ఆయన చూపించండి ఇదిగో అంట. ఇప్పుడు ఏది ఇట్లా ప్లాన్ చేసుకుని ట్రెండింగ్ టాపిక్స్ అన్ని ఫాలో అవుతూ ఉంటారు, ఏదనిపిస్తుంది మాట్లాడారు? నాకు బోర్ కొడుతుందిగా, చూస్తాను, కనపడతాయి, అదే వస్తాయి బయటికి. కొత్తగా ఏం ప్లాన్ చేసుకోను. ఆల్రెడీ ఐఎమ్ సీయింగ్ నో ఎవరిదేం జరుగుతుందో ఫస్ట్ నేను చూస్తా, అంతే. నీవు ఎప్పుడు రాలా, నీది ఏమన్నా వస్తే న్యూస్ మీద కూడా చేస్తా వీడియో. సో యుఎస్ నుంచి ఎప్పుడు వచ్చారు? యుఎస్ అసలు ఎందుకు వెళ్ళారు? అబ్బా ఇన్ని క్వశ్చన్సా. వచ్చాక ఆ ఇంటర్వ్యూలో అడగచ్చు కదా, డీటెయిల్ ఇంటర్వ్యూలో. ఏంటమ్మా నువ్వు? ఇది డీటెయిల్ ఇంటర్వ్యూ కాదు అసలు, ఇది ఫాస్ట్ గా ఫాస్ట్ ఇంటర్వ్యూ. యుఎస్ వచ్చి మొన్న డిసెంబర్ లో వచ్చా. అప్పటి నుంచి ఐఎమ్ హియర్. ఐ డిడ్ంట్ గో బ్యాక్ టు యుఎస్ అగైన్. యుఎస్ లో ఏం చేసేవాళ్ళు? ఐటీ చేసి ఎప్పుడో వదిలేసాను. షోస్ ఎప్పుడు ఎక్కువగా ఐ డూ లాట్ ఆఫ్ యాంకరింగ్. ఇప్పుడు ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఏమున్నాయి చేతిలో? యాక్చువల్లీ ఒక 20 to 30 ఫిల్మ్స్ ఉన్నాయి అని చెప్పమన్నారు. అంటే ఏం లేవని చెప్తే బాగోదు కదా. సో బయటకు వచ్చాక ఏమైనా ఉంటాయేమో చూద్దాం. ఆ డైరెక్టర్లు చూసే డైరెక్టర్లు ఏమన్నా నా మీద జాలి దయ ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్. ఇస్తారేమో చూద్దాం. ఇస్తే నీకే చెప్తాలే. సింగర్ కూడా కొన్ని సినిమాల్లో కూడా పాడాను, కానీ అవి గూగుల్లో ఎక్కడ ఎత్తుక్కున్నా దొరకచ్చు. నెక్స్ట్ మీరు వెళ్ళొచ్చే దొరుకుతాయేమో. అవును, అప్పుడు బాగా ఎత్తుక్కుంటారు బేబక్క పాడిన సాంగ్స్ ఏంటని. అప్పట్లో సింగర్ మధు అండి, ఇప్పుడు బేబక్క. సో ఈ బెజవాడ అనే టైటిల్ ఎందుకు వచ్చింది? బెజవాడ మా ఊరు బెజవాడ కదా. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఆంధ్ర సైడ్ అందరూ ఏమంటున్నారంటే అక్క ఇప్పటివరకు, అంటే చాలా మందికి తెలియదు కదా, అక్క మన సైడ్ అసలు ఇప్పటివరకు కప్పు కొట్టలేదు, నువ్వు తీసుకురా అంటున్నారు. తెత్తా కాఫీ కప్ అని చెప్పా. లోపల చాలా కప్పులు ఉంటాయి. నాకు ఏదో ఒకటి ఉంటుంది కదా, వస్తా తీసుకొస్తా. అంటే విన్నర్ అవుతారని కాన్ఫిడెన్స్ లేదు? అలా ఎప్పుడు అనుకోకూడదు. మనం ఏమనుకుంటున్నాం లోపల కూడా అలా కాన్ఫిడెంట్ గా ఉండు, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. కప్పుతో కాఫీ కప్తో వస్తానన్నా బానే ఉంది, ఆ కప్పుతో వస్తానన్నా అది ఓవర్ కాన్ఫిడెన్స్. ఏమో చెప్పలేము కదా ఎవరికి ఏ టైం. నాకు రావాలని రాసింటే అలాగే వస్తుందిగా. మళ్ళీ అలా అని రాలేదనుకో ఇట్లా చూస్తారు జనాలు. సో దాని బదులు ఇది బెస్ట్గా. సో ఎగ్జైట్ అవుతున్నారా, టెన్షన్ పడుతున్నారా, కూల్ గానే ఉన్నారా? నీకేమనిపిస్తుంది అని చూస్తే? నాకు కూల్ గానే ఉన్నట్టు అనిపించింది. అదే అయితే అదే కరెక్ట్, అదే రాసుకో. మీరు కూడా అదే రాసుకోండి. మీకేమనిపిస్తుంది చెప్పండి. ఇప్పుడు నాకు కూల్ గానే ఉంది. అంటే ఇప్పటి వరకు పనులు, ప్యాకింగ్, సూట్ కేసు. సో ఐఎమ్ హ్యాపీ అట్లీస్ట్. లాస్ట్ మినిట్ చిన్న షాపింగ్. అంటే ఇవాళ ధనుష్ ఇంటర్వ్యూ అని చెప్పి ఉన్నారు కొంచెం, అందుకనే గ్లామర్గా రెడీ అయితే తనేమో ఇంట్లో ఎలా ఉన్నాడో అలా వచ్చాడు అనమాట. అవును, కంగారు రావాల్సి వచ్చింది, ఫాస్ట్గా రావాలి. సో మీకు ఎవరు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ సపోర్టివ్గా ఉండేటోళ్ళు ఎవరు ఉన్నారు? ఐ హ్యావ్ అలీ గారు, నరేష్ గారు, ఎంఎస్ రాజు గారు, శ్రీకాంత్ గారు, మోర్ ఆఫ్ ఆల్ మంచులక్ష్మి. మై సపోర్ట్, మై ఫ్రెండ్స్, మై క్లోజ్ పీపుల్. మంచులక్ష్మి గారు టచ్లో ఉంటారా? షీఈ్ వెరీ క్లోజ్ టు మీ. సో మీరు మిమిక్రీ చేసినప్పుడు ఫస్ట్ టైం ఆమె దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది?
బాగున్నాయి. షీ లైక్స్ మై వీడియోస్. Hmm. అయ్యో, షీ అప్రిషియేట్స్, షీ లైక్స్ ఇట్ అండ్ షీస్ ఎంకరేజింగ్ అ లాట్. షీ వాంట్స్ టు సపోర్ట్ మీ ఇన్ ఎవ్రీ అదర్ వే. షీ స్వీట్ హార్ట్. మరి ఇప్పుడు చెప్పారు వాళ్ళందరికీ ఇలా వెళ్తున్నాను సపోర్ట్ కావాలి అని ఏమన్నా? లక్ష్మికి చెప్పా. అంటే ఇప్పుడు అంటే బయట చెప్పకూడదు కదా ఇంకెక్కువ. సో వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, వీళ్ళకి మాత్రం జస్ట్ ఐ హింటెడ్ దెమ్. సో మిమిక్రీ, సింగర్, అటు యాంకరింగ్, Mm. యాక్టింగ్ అన్నీ కలిపి హౌస్లో మాకు కంప్లీట్ ప్యాకేజ్ చూపించబోతున్నారు అయితే. నేనైతే చూపిస్తా, మరి మీరైతే చూడాలి కదా, మరి చూద్దాం. నేనేం చేస్తాను, మీరేం చూస్తారు, చూద్దాం. Mm. లోపలికి వెళ్ళాక సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అవుతాయి ఏంటి అని అనుకుంటుంటే చాలు. సో ఎన్ని వీక్స్ వరకు ఉంటారన్న కాన్ఫిడెన్స్ ఉంది మీకు? అస్సలు నథింగ్ ఐఎమ్ థింకింగ్ ధనుష్. ఐ డోంట్ హ్యావ్ ఎ స్ట్రాటజీ నార్ ఐ డోంట్ వాంట్ థింక్ హౌ మెనీ డేస్ ఆర్ హౌ దే విల్ బీ. ఎలా ఉన్నదాన్ని అలా వెళ్ళి అబ్జర్వ్ చేస్తా. ఏంటి, ఎలా ఉంది, హౌస్ ఏంటి, వచ్చే కంటెస్టెంట్స్, ఐ వాంట్ అబ్జర్వ్, ఐ వాంట్ ఫీల్ ఇట్. అప్పుడు మనకే అనిపిస్తుంది కదా ఒక వైబ్. ఐఎమ్ వైబింగ్, ఐల్ స్టే లాంగర్. మనం దాంతోపాటు మంచిగా వెళ్తుంటే. సో వీ కెనాట్ ప్రెడిక్ట్ ఎనీథింగ్ కదా. 100 రోజులు ఉండాలని అనుకునే వాళ్ళు ఒక వారం రోజులు రావచ్చు, వారం 2 వారాలు ఉంటారనుకునే వాళ్ళు లాస్ట్ వరకు వెళ్ళి కప్పు కొట్టుకొచ్చిన వాళ్ళు. సో యూ నెవర్ నో. ఐ జస్ట్ వాంట్ కీప్ ఇట్ ఓపెన్. అండ్ ఏది ఎక్కువ మిస్ అవుతారు మీరు హౌస్లోకి వెళ్తే? సింబా కాకుండా, మీ మదర్ కాకుండా? ఫోను. మై ఫోన్ ఆల్వేస్ దేర్ విత్ మీ. అందుకని ఇది మాత్రం బాగా మిస్ అవుతా. pretty much, yeah. అండ్ ఇన్స్టాగ్రామ్? అదే ఫోన్ అంటే ఇన్స్టాగ్రామే. ఆల్వేస్ ఐ హ్యావ్ టు వీడియోస్. ఏముంది అక్కడ కెమెరా ఉంటుంది. అదే ఆల్రెడీ అనుకున్నా, ఈ కెమెరా ఉండదు కదా, అన్ని కెమెరాలు కదా, ఏదో కెమెరా చూసి రీల్ చేస్తే అయిపోద్దని. ఆ రీల్ బయట ఎడిట్ చేసి పెట్టేస్తారు ఇక్కడ. సో ఆ కాంటెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇతని దగ్గర నుంచి. సో నాగార్జున గారు హోస్టింగ్ ఎప్పుడైనా ప్రీవియస్ సీజన్స్ లో ఎలా అనిపించింది? అయ్యో, అందుకనే కదా అన్ని సీజన్స్ ఇంకా ఆయనే చేస్తున్నారు. సో గుడ్ గుడ్ గుడ్. మన్మధుడి అంత హ్యాండ్సమ్. ఐ లుక్ అవుట్ ఫర్ హెమ్. ఐ మీన్ ఆయన హీస్ మై ఇన్స్పిరేషన్ కైండ్ ఆఫ్. యూ అంటే ఏజింగ్ హ్యాస్ టు బి లైక్ రెడ్ వైన్ అన్నట్టు. ఆయన వయసు పెరుగుతున్న కొద్దీ ఇంకా గ్లామరస్గా అవుతున్నారు. నేను కూడా మీ దోవలనే నడవాలనుకుంటున్నాను నాగార్జున గారు. నేను కూడా వయసు పెరిగిన కొద్దీ అందం పెంచాలనుకుంటున్నాను. వాట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? ఇంకా అంత హ్యాపీయెస్ట్ రాలేదేమో. ఐఎమ్ వెయిటింగ్. ఎవ్రీ మినిట్ హ్యాపీగా ఉంటాను. అది వేరు, నువ్వు హ్యాపీయెస్ట్ అన్నావు. ఎవ్రీ మూమెంట్ నాకు హ్యాపీయే. హ్యాపీయెస్ట్ ఇంకా రాలేదు, వస్తే చూద్దాం. వాట్ ఈస్ యువర్ సాడెస్ట్ మూమెంట్? I think when my dad, I didn't go to depression, but when my dad passed away. ఎలా ఓవర్కమ్ అయ్యారు దాని నుంచి? Time heals, seals everything. Time heals, seals anything, everything. I strongly believe that. సో బేసిక్గా సింగర్ మధు నుంచి మీ కెరీర్ స్టార్ట్ అయింది కాబట్టి ఏదైనా ఒక సాంగ్ మా ఆడియన్స్ కోసం. నువ్వు చెప్పు. ఎనీథింగ్ రీసెంట్ టైమ్స్లో మీ ఫేవరెట్? రీసెంట్ టైమ్స్ ఓకే, ఒక పని చేస్తా. నాకు ఈ సాంగ్ ఇష్టం, నాగార్జున గారి సాంగ్. దాంతో వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ళమంటరా, ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి గోతులో పడద్దురా, పడిపోవద్దు కాలజారి ఆలి అంటేనే భద్రకాళి, కళ్యాణమే వేస్తురా ఈ కళ్యాణమే ఖైదురా, జన్మంతా విడుదల లేదురా, నీ కొంప ముంచేస్తుందిరా ఆపుకోలేని తొందర, డోంట్ మ్యారీ హే బీ హ్యాపీ. ఏదో పెద్ద స్టోరీ ఉన్నట్టుంది పెళ్లి మీద కదా. హే బీ హ్యాపీ, నువ్వు వైబ్ చేయవా నాతో? డోంట్ మ్యారీ హే బీ హ్యాపీ, డోంట్ మ్యారీ బీ హ్యాపీ 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 హ్యాపీ. మీరందరూ కూడా